1200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఏపీ సర్కారు విడుదల చేయడంపై విశాఖలో విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, కూటమి నాయకులు ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశారని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా బెలూన్లు ఎగరవేసి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలతో కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం విద్యకు విద్యార్థులకు పెద్దపీట వేస్తుందని ప్రణవ్ గోపాల్ తెలిపారు. రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో సుమారు 1200 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానికి, నారా లోకేష్ గారిదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తులు ఆధారపడి ఉన్న ఈ అంశంపై విద్యార్థుల భవితనే తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారికి మీ అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చూడండి, చిన్నపిల్లలు, స్టూడెంట్స్ ఎంత ఆనందంగా ఉన్నారో. మరి వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారికి తమ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 1200 కోట్ల బడ్జెట్తో ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేశారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు. గత పాలనలో తీసుకున్నంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. అనేక విద్యార్థి వ్యతిరేక విధానాలు కూడా అమలు చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడేవారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యార్థులు తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత అవసరం అని తెలుసుకొని తప్పనిసరి విద్యాశాఖ మంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 1200 కోట్లు రిలీజ్ చేయటం అనేది ఇది మంచి శుభ పరిణామం విద్యార్థులకి, రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను మోసగించారు. యువకాలం జరుగుతున్నప్పుడు నారా లోకేష్ గారు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన్ని మేము ఉంటామని చెప్పారు. వారు మాట నిలబెట్టుకున్నారు. 2004-05కు సంబంధించినటువంటి విద్యార్థులకి 1200 కోట్లు రిలీజ్ చేయటం, ఇది ఎంతో మంది విద్యార్థులు ఇవాళ ఆనందోత్సవాలతో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో మన ప్రణవ్ గోపాల్ గారు, పట్టాభి గారు, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏవైతే యాజమాన్యాలు ఉన్నాయో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి వాళ్ళందరికీ ఒక ధైర్యం చెప్పే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయలు విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఒక గుండె ధైర్యాన్ని నింపి భవిష్యత్తుకి ఉన్నతమైన మంచి ఆశయాలు చదువుకునే విధంగా ప్రశాంతంగా ఈరోజు ఉన్నారనంటే దానికి నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ మోహన్ రెడ్డి విద్యార్థిని ఎంత కించపరిచాడో, ఎందుకంటే ఫీజు కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫీజు రిమర్స్ లేకపోతే స్టూడెంట్స్ నిలబెట్టి అడిగి అవమానపరిచే పరిస్థితి నుంచి ఈరోజు మన నారా లోకేష్ గారు బయటపెట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు ఈ విశాఖపట్నం ప్రజలు, టీఎన్ఎస్ఎఫ్, ప్రణవ్ అందరి తరపు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పావని, ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఓఎస్ ఇన్ విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్. మాకు ఇలాంటివి బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు చదువుకోవడానికి సార్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము బాగా చదువుకుంటున్నాం. మాకు అలాగే ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్ కూడా బాగా వస్తుంది టీడీపీ వచ్చిన తర్వాత. సార్ మాకు ఇంక ఇలాంటివి ఎన్నో సపోర్ట్ చేయాలి. మేము హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటాం కాబట్టి మాకు డిగ్రీకి వెళ్ళే స్కాలర్షిప్లు కూడా పడుతున్నాయి కాబట్టి మాకు హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్కి కొద్దిగా సార్ బరువు తగ్గించినట్టుగా ఉంది. వాళ్ళు ఇంకా కష్టపడి చదివిస్తున్నారు. సార్ కూడా మాకు స్కాలర్షిప్ రాస్తూ మాకు ఇంకా బాగా చదివిస్తున్నారు కాబట్టి సార్ చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా మాకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు మీరు, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా వాళ్ళు కొంచెం ఈ స్కాలర్షిప్తో మమ్మల్ని చదివించగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. టీడీపీ వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా అన్ని విధాలా మాకు చాలా ఫెసిలిటీస్ అందించారు. ఇంకా ఇలాగే చాలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.